హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా సీతాపురం అనే గ్రామం కలదు. ఆ గ్రామానికి చెందిన వీర్రాజు చిన్నా చితక కూలీ పనులు చేస్తూ తన భార్యని, తన ఒక్కగానొక్క కూతురు రాణిని పోషించుకుంటూ ఉండేవాడు. వీరమ్మ పట్నంలో అయితే కూలీ పనులు బాగా ఉంటాయంట. దానికి తోడు వేతనం కూడా ఎక్కువ ఇస్తారంటే పట్నం వెళ్ళిన శంకర్ లేడు, వాడు కనిపించి చెప్పాడు, మనం కూడా పట్నం వెళ్ళిపోదామా, అక్కడైతే మన రాణిని కూడా బాగా చదివించుకోవచ్చే అన్నాడు వీర్రాజు. అమ్మో పట్నమా, అక్కడికి వెళ్ళి మనం ఎక్కడుంటామండి, ఇక్కడ సొంత ఇల్లు ఉండే వచ్చిన కూలీ మనకు సరిపోవటం లేదు. ఇక అక్కడ కిరాయికి ఇల్లు తీసుకుని వచ్చిన డబ్బుతో కిరాయి కట్టుకుంటూ ఇక మనం ఎలా బ్రతకగలం అని అనుమానంగా అడిగింది భార్య. నువ్వు అనుమానం ఏం పెట్టుకోవద్దే, ఇక్కడేమో 4 రోజులకు ఒకసారి పని దొరుకుతుంది. అదే నగరంలో అయితే ప్రతిరోజు పని ఉంటుందంట, పనికి వేతనం కూడా ఎక్కువ ఇస్తారంట. ఇక అప్పుడేముంది, ఒక 2 రోజుల డబ్బులు మనవి కావనుకుంటే ఆ డబ్బులు కిరాయికి కట్టేయొచ్చు. మిగిలిన రోజులవన్నీ మనవే కాబట్టి మనం దర్జాగా బ్రతికేయొచ్చే అన్నాడు వీర్రాజు. సరే అండి, మీ ఇష్టం, మీరెలా అంటే అలాగే అంది వీరమ్మ. అలా వీర్రాజు భార్య కూతుర్ని తీసుకుని నగరానికి వెళ్ళి ఒక చిన్న ఇంటిని కిరాయికి తీసుకుని అందులో ఉండసాగాడు. వీర్రాజు అనుకున్నట్టే నగరంలో ప్రతిరోజు పని ఏదో ఒకటి ఉంటూనే ఉండేది. రోజు పనికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఈ ఇల్లు ఎవరిదో గాని భలే ఉంది. ఆ మామిడి చెట్టు నిండుగా కాయలున్నాయి. అవి బాగా పండిపోయి కూడా చెట్టు క్రింద పడిపోతున్నాయి. అయినా వాటిని తినడానికి ఆ ఇంట్లో ఎవరు ఉన్నట్లేరే అని అనుకుంటూ రోజు పనికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ ఇంటిని చూసేవాడు వీర్రాజు. ఇలా ఉండగా ఒకరోజు పనికి వెళుతూ ఉండగా, నాన్నా, వచ్చేటప్పుడు మామిడి పండ్లు తీసుకురావా అని అడిగింది కూతురు రాణి. తీసుకువస్తానమ్మా, నువ్వు లోపలికి వెళ్ళిపో అని పనికి వెళ్ళిపోయాడు వీర్రాజు. అయితే కూతురు అడిగిన మామిడి పండ్ల కోసం నగరమంతా తిరిగాడు. ఇక మామిడి పండ్ల కాలం అయిపోతూ ఉండడం వల్ల ఎక్కడా కాయలు దొరకలేదు. అయ్యో, నా కూతురు మామిడికాయలు అడిగింది కానీ ఎక్కడా దొరకలేదు అని బాధపడుతూ ఇంటికి వెళ్ళాడు వీర్రాజు. నాన్న, మామిడి పండ్లు తీసుకువచ్చావా అంటూ ఎదురు వచ్చింది రాణి. నగరమంతా వెతికానమ్మా, ఎక్కడా దొరకలేదు. రేపు సంత పెడతారంట, అక్కడ దొరికితే ఏమో రేపు తీసుకువస్తాలే అన్నాడు వీర్రాజు. సరే నాన్న అంది రాణి. ఆ మరుసటి రోజు సంతకు వెళ్ళి చూసినా అక్కడ కూడా మామిడి పండ్లు దొరకలేదు. అయ్యో, నా కూతురు అడగక మామిడి పండ్లు అడిగింది. తీరా చూస్తే ఎక్కడ చూసినా మామిడి పండ్లు లేవు. ఇప్పుడు నేను వెళ్ళగాని ఎదురొచ్చి మరీ అడుగుతుంది, ఏం చెప్పాలి అని బాధపడుతూ ఉండగా రోజు కనిపించే మామిడి చెట్టు ఇల్లు కనిపించింది. ఇక్కడ మామిడి చెట్టు నిండుగా మామిడి పండ్లున్నాయి. ఇంట్లో వాళ్ళని అడిగితే 1-2 అన్నా ఇస్తారేమో, వెళ్ళి అడిగితే పోలా అని అనుకుని గేటు వద్దకు వెళ్ళాడు. అయితే ఆ ఇంటికి తాళం పెట్టి ఉంది. అయ్యో, నేను అనుకున్నట్టే ఈ ఇంట్లో ఎవరూ లేరనుకుంటా. లేకపోతే ఏమైందిలే, 4 కాయలు కోసుకొచ్చుకుంటాను, ఎలా అయినా కాయలన్నీ కిందే పడుంటున్నాయిగా అని అనుకుని లోపలికి వెళ్ళబోయి, అమ్మో, ఇప్పుడు ఎవరైనా చూస్తే నేను దొంగతనం చేస్తున్నా అనుకుంటారు. ఇప్పుడు కాకుండా రాత్రికి అందరూ పడుకున్న తర్వాత వచ్చి 4 కాయలు కోసుకుని వెళ్ళిపోతాను అని అనుకుని ఇంటికి వచ్చేశాడు వీర్రాజు. నాన్న, ఈరోజన్నా మామిడి పండ్లు తీసుకువచ్చావా అని ఎదురు వచ్చింది రాణి. ఇప్పుడు తీసుకురాలేదు తల్లి, ఈరోజు రాత్రికి వెళ్ళి తీసుకువస్తాను. నువ్వు రేపు ఉదయం లేచి చూసేసరికి నీ ఎదురుగా ఉంటాయి, అప్పుడు తిందువులే అన్నాడు వీర్రాజు. సరే నాన్న అంటూ ఆడుకోవడానికి వెళ్ళిపోయింది రాణి.
అలా ఆ రాత్రి అందరూ పడుకునే వరకు ఎదురు చూసి అందరూ పడుకున్నారనుకున్న తరువాత గబగబా ఆ మామిడి చెట్టు ఇంటికి వచ్చాడు. వచ్చి చెట్టెక్కి కాసిని కాయలు కోసి మూట కట్టుకుని మెల్లగా కిందికి దిగి ఇంటికి బయలుదేరాడు. తీరా ఇంటికి వస్తూ ఉండగా ఆ పెరట్లో ఒక వ్యక్తి కంగారుగా గుంట తవ్వుతూ కనిపించాడు. ఆ వ్యక్తి ప్రక్కనే ఒక పెద్ద మూట కూడా ఉంది. అమ్మో! వీడెవడో దొంగలాగా ఉన్నాడే! ఇంట్లో ఎవరు ఉండరనుకున్నాం గానీ ఎవరో ఉండే ఉంటారు. దొంగతనానికి వచ్చి వాళ్ళని చంపేసి ఇక్కడ పాతిపెడుతున్నాడేమో! వీణ్ణెలాగైనా పట్టుకుని న్యాయాధికారి గారికి అప్పచెప్పాలి అని ధైర్యం చేసి మెల్లగా ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుని, ఒరేయ్ దొంగ వెధవా! ఎవరిని చంపావురా? ఎవరిని చంపి ఇక్కడ పాతిపెడుతున్నావు? పద నిన్ను న్యాయాధికారి గారికి అప్పచెప్తాను అంటూ గట్టిగా అరిచాడు వీర్రాజు. ఒరేయ్ నేను దొంగను కాదు, ఈ ఇల్లు నాది, ఈ ఇంటి యజమానిని, చిన్నగా మాట్లాడు అని బలంగా వెనుతిరిగి వీర్రాజు నోరు మూసి, ఒరేయ్ నేను దొంగను కాదురా, ఈ ఇంటి యజమానిని, మా కుక్కపిల్ల చనిపోతే ఇక్కడ పాతి పెడుతున్నాను. అయినా నువ్వు ఈ సమయంలో మా దొడ్లోకి ఎందుకొచ్చావు? నువ్వు దొంగవి, నువ్వేం దొంగతనం చేయడానికి వచ్చావు? పద నిన్ను కారాగారంలో బంధిస్తాను అని వీర్రాజుని పట్టుకుని ముందుకు నడవబోయాడు ఆ వ్యక్తి. అయ్యా నేను దొంగను కాదయ్యా, మా అమ్మాయి మామిడి పళ్ళు అడిగితే ఊళ్ళో ఎక్కడా దొరక్క ఈ చెట్టుకి ఉన్నాయి కదా అని కోసుకుందామని వచ్చాను. ఈలోపు మిమ్మల్ని చూసి దొంగ అనుకుని వచ్చి పట్టుకున్నానయ్యా, అంతేగాని నేను దొంగను కాదు అని తన గురించి చెప్పాడు వీర్రాజు. అవునా, అయితే నీకెన్ని కావాలంటే అన్ని మామిడి పళ్ళు ఇస్తా గాని ఇక్కడ జరిగిన విషయం నువ్వెక్కడా చెప్పకు. అలాగే నాకు గుంట తవ్వటంలో కొంచెం సాయం చెయ్యి అన్నాడు ఆ వ్యక్తి. సరే అయ్యా అంటూ గుంట తవ్వడం మొదలుపెట్టాడు వీర్రాజు. గుంట తవ్వుతూ, అయ్యా నేను తెలియక అడుగుతున్నాను గాని మీరేమీ అనుకోవద్దు, ఎందుకని కుక్క చనిపోయిన విషయం ఎవరికీ చెప్పొద్దంటున్నారు అని అనుమానంగా అడిగాడు. ఈ కుక్క పిల్లంటే నా భార్యకు ఎంతో ఇష్టం. ఆవిడ మొన్న ఒక 10 రోజుల క్రితం ఊరుకు వెళ్ళింది. వెళ్ళేటప్పుడు దీన్ని నాకు అప్పజెప్పి జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పింది. నేనే పనిలో పడిపోయి దీన్ని జాగ్రత్తగా చూసుకోలేదు. అది తిండి సరిగ్గా తినక సరిగ్గా మా ఆవిడ వచ్చే ముందే చనిపోయింది. వచ్చి రావడమే దీని గురించి అడిగితే నిద్రపోతుందని చెప్పి మాయమాటలు చెప్పాను. అది నిజమే అనుకుని నా భార్య కూడా నిద్రపోతుంది. రేపు ఉదయమే లేచి అడిగితే కనిపించటం లేదు, ఎటో వెళ్ళిపోయింది, దాన్ని ఎవరో దొంగతనం చేసేసారని చెప్తాను. అప్పుడిక నన్ను ఏమీ అనదు. అలా కాకుండా నేనే చంపేశానని నువ్వు అందరికీ చెప్పావనుకో, అది మా ఆవిడికి తెలిసిందంటే ఇక నా పని అయిపోయినట్టే. అందుకే చెప్పొద్దంటున్నాను అని వివరంగా చెప్పాడు ఆ వ్యక్తి. ఇంతలో ఇంట్లో ఏవో శబ్దాలు వినిపించి, అమ్మో మా ఆవిడ లేచినట్టుంది, నువ్వు త్వరగా దీన్ని పూడ్చిపెట్టేసి నువ్వు కోసుకున్న కాయలు తీసుకుని వెళ్ళిపో, అలాగే ఇక్కడ జరిగినవేమీ ఎవ్వరికీ చెప్పకు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఇక వీర్రాజు గబగబా కుక్కను పూడ్చిపెట్టి తను కోసుకున్న కాయల మూట తీసుకుని ఇంటికి బయలుదేరాడు. తీరా వీధిలో వెళుతూ ఉండగా భటులు వీర్రాజును ఆపి, ఈ సమయంలో ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈ సంచిలో ఏమున్నాయి అని అనుమానంగా అడిగారు భటులు. అయ్యా నేను ఊరు నుంచి వస్తున్నా, ఇందులో మామిడి పండ్లున్నాయి అని భయంగా చెప్పాడు వీర్రాజు. భటులు ఆ సంచిని ఊడదీసి చూశారు. అందులో కుక్కపిల్ల ఉంది. ఒరేయ్ మామిడి పండ్లు అన్నావు, ఇందులో కుక్కపిల్ల ఉందేంట్రా? అది కూడా చనిపోయినట్టుంది. అసలు నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? ఈ కుక్కపిల్లని ఎందుకు చంపావు? దీంతో ఏంటి పని? అన్నీ వివరంగా చెప్తావా లేదా అని బెదిరించారు భటులు. అయ్యో, కుక్కపిల్లని పూడ్చబోయి మామిడి పండ్లను గుంటలో వేసొచ్చానా? అయినా నేను ఆ వ్యక్తికి మాటిచ్చాను, అక్కడ జరిగిన విషయం ఎవ్వరికీ చెప్పనని. నేను ఎట్టి పరిస్థితిలో చెప్పను అని అనుకుని నోరు మెదపకుండా అలా నిలుచుండిపోయాడు వీర్రాజు. నువ్విలా ఎందుకు చెప్తావురా? నిన్ను 4 తగిలిస్తే చెప్తావు, పద అని కారాగారానికి తీసుకువచ్చి మరుసటి రోజు ఉదయమే
న్యాయాధికారి గారికి జరిగిందంతా చెప్పారు భటులు. సంచిలో కుక్కపిల్ల చనిపోయి ఉంది అనగానే న్యాయాధికారికి కంగారు వేసి, ఏదీ ఆ సంచి ఎక్కడ ఉంది చూపించండి అంటూ గబగబా వెళ్ళి ఆ సంచి తెరిచి చూడగానే నిజంగానే అది వాళ్ళ కుక్కపిల్లే. అయితే ఆ కుక్కపిల్ల చనిపోలేదు, ఆకలితో నీరసం వచ్చి పడిపోయిందంతే. అది తెలియక ముందు రోజు రాత్రి అది చనిపోయిందనుకున్నారు న్యాయాధికారి గారు. అయితే ఆ కుక్కపిల్ల కాస్త ఓపిక తెచ్చుకుని సంచి తెరవగానే బయటకు వచ్చింది. అరే, మా కుక్కపిల్ల చనిపోలేదు అని ఆనందంగా దాన్ని ఎత్తుకుని ఆ వ్యక్తిని తీసుకురండి అని న్యాయాధికారి గారు ఆజ్ఞాపించారు. భటులు వీర్రాజును తీసుకువచ్చి న్యాయాధికారి గారి ముందు నిల్చోబెట్టారు. మా కుక్కపిల్ల చనిపోలేదు, బ్రతికే ఉంది అని ఆనందంగా వీర్రాజుతో చెప్పి, పొరపాటున ఈ కుక్కపిల్లను బయటుంచేసి మామిడి పండ్లను పూడ్చి నువ్వు నన్ను ఈరోజు బ్రతికించావు, నీకు చాలా ధన్యవాదాలు. నాకిచ్చిన మాట కోసం నువ్వు నోరు మెదపలేదు చూడు, నీ అంతటి గొప్పవాళ్ళు ఎవ్వరూ ఉండరు అని వీర్రాజుని పొగిడి, నీకెన్ని మామిడి పండ్లు కావాలంటే అన్ని మామిడి పండ్లు తీసుకువెళ్ళు, ఈ వీర్రాజును వదిలేయండి, వదిలేసి మా ఇంటికి వెళ్ళి ఈ వీర్రాజుకి ఎన్ని మామిడి పండ్లు కావాలంటే అన్ని మామిడి పండ్లు కోసి మరీ ఇచ్చి ఇంటికి పంపించండి అని భటులను ఆజ్ఞాపించారు న్యాయాధికారి గారు. న్యాయాధికారి గారు ఎందుకలా అంటున్నారో అర్థం కాకపోయినా సరే ఆయన చెప్పినట్లే చేశారు భటులు. వీర్రాజు ఎంతో ఆనందంగా మామిడి పండ్లు తీసుకుని ఇంటికి వచ్చి కూతురికి ఇచ్చాడు. రాణి ఎంతో ఆనందంగా వాటిని తింది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.